మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఆ సమస్యల కోసం గెలిచిన తర్వాత మీరు ఎలా పాటుపడతారు? డివిజన్లో సమస్యలు అంటే చాలా వరకు అంటే ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా, అంటే గడప గడపకైనా ఇంటింటికి వెళ్ళి ప్రజలందరినీ కలుపుతుంటే ప్రధానంగా డివిజన్ ప్రజలు మీతో ఏం చెప్తున్నారు? మన 46 డివిజన్ని ఓకే, అంటే ఇప్పుడు వాస్తవంగా ఎన్నికలు అంటేనే చుక్క ముక్క డబ్బు. సో ఇలాంటి తరుణంలో మీరు ఏం చూస్తేనే చిన్నగా ఉంది. ఇలాంటి తరుణంలో మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యి మీరు బరిలోకి దిగిన తర్వాత అపోజిట్ క్యాండిడేట్లను తట్టుకొని మీరు మీ డివిజన్లో గెలిచే అవకాశం ఉందంటారా? ప్రజలందరూ మీకు పట్టం కడతారని మీరు ఆశిస్తున్నారా? 46 డివిజన్ ప్రజలు లొంగరు. వాళ్ళకి కావాల్సింది మద్యం కాదు, మందు కాదు. గోపాలకృష్ణకును మిగతా వారికి వ్యత్యాసం ఏంది? వాళ్ళకును మీకు తేడా ఏందంటే మీరు ఏం చెప్తారు? అసలే వాళ్ళంతా అవుట్డేటెడ్ క్యాండిడేట్స్. కార్పొరేటర్గా పోటీ చేయాలని, రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది మొదటిసారిగా? ఎవరిని ఇన్స్పైర్ చేసుకున్నారు రాజకీయాల్లోకి రావడానికి? నేను మీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు యువతకు ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి అవకాశాలు ఇస్తున్నారా, ఇస్తలేరా? చాలా వరకు కాంగ్రెస్ పార్టీ, నేను సూటిగా అడుగుతున్నాను బండి సంజయ్ నీ ప్రశ్న, మిమ్మల్ని ఏమన్నా ప్రలోభపరిచి మిమ్మల్ని విత్డ్రా చేసుకోమనంటే మీరు విత్డ్రా అవుతారా? లేకపోతే పార్టీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారా? వీళ్ళందరూ భరోసా ఇచ్చారు నాకు. ఓకే. సో ఇంతకు ముందు మీ డివిజన్లో పనిచేసిన కార్పొరేటర్ ఏం అభివృద్ధి చేయలేదంటారా? మరి అభివృద్ధి కుంటు పడిపోయింది అక్కడ. మీ 46వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? 46 డివిజన్ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 46వ డివిజన్ బీసీ జనరల్కు కేటాయించడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న పెద్దపల్లి గోపాలకృష్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. అన్నని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం అన్న. చెప్పన్న, ఎన్ఎస్సిఐ లీడర్గా కూడా మీరు చాలా చురుకుగా పనిచేశారు. సో ఇలాంటి తరుణంలో మీ 46 డివిజన్లో మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అవుతుందంటారా? తప్పకుండా మీరు అన్నట్టుగానే 46 డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు తప్పకుండా టికెట్ ఆశిస్తున్నాను. పెద్దలు కూడా నాకు వాళ్ళ ఆశీస్సులు కూడా ఉన్నాయి. పెద్దలు చెప్పినట్టు మీరు అన్నట్టుగా పొన్న ప్రభాకర్ గారు కానీ, వెల్చాల రాజేంద్రన్న గారు కానీ తప్పకుండా నాకు భరోసాను ఇచ్చారు. వాళ్ళు పార్టీ 46 డివిజన్ తరఫున నీకు పార్టీ టికెట్ కేటాయిస్తున్నట్టు భరోసా ఇచ్చారు. తప్పకుండా నాకే ఆశిస్తున్నాను. అంటే రిజర్వేషన్ డివిజన్లో కేటాయించారు కదా, సో చాలా మంది ఏంటంటే రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో వేరే డివిజన్ల నుంచి వెళ్ళి వ్యక్తులు కూడా ఇంకొక డివిజన్లకు వచ్చి పోటీ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరి చాలా మంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో వాళ్ళని కాదని మీకు టికెట్ ఇస్తారని మీకు అన్న ఆశ ఉందా? మీకు సపోర్ట్ ఎవరు ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా నాకు సపోర్ట్ పొన్నం ప్రభాకర్ అన్న గారు, వెల్చాల రాజేంద్రన్న గారు తప్పకుండా భరోసా ఇచ్చారు. వాళ్ళు తప్పకుండా పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది యువతకే ప్రాధాన్యత ఇస్తున్నాం, యువతకే ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ పార్టీ టికెట్లు కేటాయిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళ భరోసాతోనే నేను ఇప్పుడు 46 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. తప్పకుండా వేరే డివిజన్ వాళ్ళకి స్థానికులు ఇక్కడ వాళ్ళు చెప్పారు, ప్రజలు కూడా చెప్పింది ఒకటే, స్థానికేతరులకే అవకాశం ఇస్తాం, స్థానికులకే ఓట్లు వేస్తాం, వేరే డివిజన్ నుంచి వచ్చిన వారిని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోబోము అని వారు సమాధానం చెప్పారు. ప్రతి గడప గడపకి వెళ్ళి వారిని మాట్లాడిస్తుంటే వారు చెప్పింది అదే, నాకు స్థానికుడుగా ఉన్న వాడికే అవకాశం ఇద్దాం, స్థానికుడినే గెలిపించుకుందాం అని వారి మాటల్లోనే నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంత ఆత్మవిశ్వాసంతో మీరు ఉన్నారు కదా, మరి 46వ డివిజన్ కు మీరు ఆల్రెడీ నామినేషన్ ఇచ్చారు. సో ప్రచారం ఏమైనా ప్రారంభించారు? ప్రచారం ప్రారంభించిన తర్వాత సో ప్రజల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది మీకు? ప్రజలు చాలా బాగా స్పందిస్తున్నారు. వాళ్ళ ఇంటి బిడ్డగా, వాళ్ళ కొడుకుగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఓకే, అంటే మీరు ప్రధానంగా మీ డివిజన్ లో ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఆ సమస్యల కోసం గెలిచిన తర్వాత మీరు ఎలా పాటుపడతారు? డివిజన్ లో సమస్యలు అంటే చాలా వరకు బీఆర్ఎస్ హయాంలో చాలా వరకు పనులు జరగలేదు. బీఆర్ఎస్ హయాంలో అసలు చాలా వరకు అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి కుంటు పడిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో నేను 46 డివిజన్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత అభివృద్ధిని ప్రగతి పదంలో నడిపిస్తాను. వీధి లైట్లు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, మున్సిపల్ వర్క్ కానీ,
నీటి సంబంధిత కానీ అంటే ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా, అంటే గడప గడపకైనా ఇంటింటికి వెళ్ళి ప్రజలందరినీ కలుపుతుంటే ప్రధానంగా డివిజన్ ప్రజలు మీతో ఏం చెప్తున్నారు? చాలా వరకు చెప్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు. ఓకే. కొంతమంది రోడ్లు లేవని చెప్తున్నారు, కొంతమంది వీధి లైట్లు సరిగా వెలగట్లేదని చెప్తున్నారు, కొంతమందికి నీటి సరఫరా కరెక్ట్ లేదని చెప్తున్నారు. నేను చెప్పాను, వాళ్ళకి మాట ఇచ్చాను, తప్పకుండా నేను 46వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత మన 46వ డివిజన్ ని ప్రగతి పదంలోకి నడిపిస్తా, మన 46వ డివిజన్ ని అభివృద్ధి చేసి చూపిస్తా. యువతకు అవకాశం ఇస్తే కొత్తగా ఎలా అభివృద్ధి చేస్తామో, ఎలా అభివృద్ధి చేయాలో చేసి చూపిస్తా అని చెప్పాను, వాళ్ళకి మాట ఇచ్చాను. ఓకే. అంటే ఇప్పుడు వాస్తవంగా ఎన్నికలు అంటేనే సుక్క, ముక్క, డబ్బు. సో ఇలాంటి తరుణంలో మీ ఏజ్ చూస్తేనే చిన్నగా ఉంది. ఇలాంటి తరుణంలో మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యి మీరు బరిలోకి దిగిన తర్వాత మరి అపోజిట్ క్యాండిడేట్లను తట్టుకొని మీరు మీ డివిజన్లో గెలిచే అవకాశం ఉందంటారా? ప్రజలందరూ మీకు పట్టం కడతారని మీరు ఆశిస్తున్నారా? తప్పకుండా ఆశిస్తున్నా. ప్రజలు వాళ్ళు మాట ఇచ్చారు, నేను గెలిపించుకుంటామని మాట ఇచ్చారు. తప్పకుండా నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది, నిన్ను మేము బలపరుచుకుంటాం, గెలిపించుకుంటామని మాట ఇచ్చారు. ప్రజల దగ్గర మా 46వ డివిజన్ ప్రజలు వాళ్ళు మందుకు కానీ మనకి కానీ లొంగరు. ఓకే. వాళ్ళకి కావాల్సింది ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు. వాళ్ళకి కావాల్సింది మద్యం కాదు, మందు కాదు. అంటే మీ డివిజన్ ఇప్పుడు 46వ డివిజన్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కానీ ఇటు బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి కానీ కొందరు ఇండిపెండెంట్ కూడా బరిలో దిగిర్రు. సో గోపాలకృష్ణకును మిగతా వారికి వ్యత్యాసం ఏంది, వాళ్ళకు మీకు తేడా ఏందంటే మీరు ఏం చెప్తారు? అసలు వాళ్ళంతా అవుట్డేటెడ్ క్యాండిడేట్స్ అయిపోయింది, వాళ్ళంతా రాజకీయాలు చేసినారు. కొత్త యువతరం రావాలి. ఓకే. యువత వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుద్ది, యువతతోనే సాధ్యం. ఓకే. అంటే ఇప్పుడు వాస్తవంగా మీరు ఎన్ఎస్యుఐలో చురుకుగా పనిచేశారు, పరోక్షంగా మీరు పార్టీ కోసం కష్టపడ్డారు, మీ పార్టీ కార్యకర్తగా మీరు కృషి చేశారు. కానీ ముందుగా సరే నేను కార్పొరేటర్గా పోటీ చేయాలని, రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది మొదటిసారిగా? చిన్ననాటి నుంచే నాకుంది. విద్యార్థి నేతగా ఒక విద్యార్థుల సమస్యల పట్ల పోరాడటం గాని, వారి యూనివర్సిటీ కాలేజ్ ఫీజుల విషయంలో గాని, డిటైన్ విషయంలో గాని నేను చాలా చురుగ్గా పాల్గొనేవాడిని. విద్యార్థి నేత. ఎవరిని ఇన్స్పైర్ చేసుకున్నారు రాజకీయాల్లోకి రావడానికి? నేను ఇప్పుడున్న రాజకీయాలలో పొన్నం ప్రభాకర్ గాని, ఎందుకంటే ఆయన కూడా ఎన్ఎస్యుఐ లీడర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు అన్నగారు. తనని చూసి నేను రాజకీయాల్లో ఇన్స్పైర్ అయ్యాను. ఓకే. ఇప్పుడు ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అంటే కొంచెం యువతకు మీ టికెట్లు కేటాయిస్తున్నామని చాలా మంది అంటున్నారు. సరే మీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు యువతకు ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి అవకాశాలు ఇస్తున్నారా, ఇస్తలేరా? చాలా వరకు కాంగ్రెస్ పార్టీ యువతకే అవకాశాలు ఇస్తున్నాయి, యువతకే పట్టం కట్టాయి. ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు యువతకు సీట్ల కేటాయింపు చేర్చారు. నేను అడుగుతున్న ఒక విషయం, దీని నుంచి బండి సంజయ్ గారు యువతకు ఎన్ని టికెట్లు ఇచ్చారు చెప్పాలి ముఖ్యంగా. నేను సూటిగా అడుగుతున్నాను బండి సంజయ్ ప్రశ్న, ఎన్ని టికెట్లు ఇచ్చారు యువతకు? మీ వెనుక తిరిగి యువత ఇంత కష్టపడి మిమ్మల్ని కేంద్ర సహాయ మంత్రి చేశారు, మీరు టికెట్లు ఎంత వరకు కేటాయించారు, యువతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? ఈ విషయంగా నేను ముఖాముఖి అడుగుతున్నాను. దీన్ని బట్టి అంటే ఇప్పటికే ఈ రిజర్వేషన్ల కారణంగా చాలా మంది ఒక్కొక్క డివిజన్ లో కూడా మీ కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఒక్కొక్క డివిజన్ లో పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తలు కానీ ఆ లీడర్లు కానీ చాలా మంది నామినేషన్లు వేశారు. సో ఈ తరుణంలో మిమ్మల్ని ఏమన్నా ప్రలోభపరిచి మిమ్మల్ని విత్డ్రా చేసుకోమనంటే మీరు విత్డ్రా అవుతారా, లేకపోతే ఇండిపెండెంట్ ఒకవేళ పార్టీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా? లేదు, నాకు పార్టీ భరోసా ఇచ్చింది, తప్పకుండా యువతకి కేటాయిస్తున్నాం, యువతకి ప్రాధాన్యత ఇస్తున్నామని పార్టీ నాకు భరోసా ఇచ్చింది. నాకు వెల్చాల రాజేందర్ అన్న గాని, వైద్యులు అంజన్ కుమార్ అన్న గాని, కోమటిరెడ్డి అన్న గాని, మేడిపల్లి సత్యం అన్న గాని, వీళ్ళందరూ భరోసా ఇచ్చారు నాకు. తప్పకుండా ఈసారి రానున్న ఎలక్షన్ లో యువతకే ప్రాధాన్యత ఇవ్వాలి, యువతనే ఎక్కువ ప్రోత్సహించాలి, యువత వల్లే పార్టీ బలోపేత పడుతుంది కాబట్టి యువతకే పట్టం కట్టాలని చూస్తున్నారు. ఈసారి రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మున్సిపల్. అంటే ఇప్పుడు మీ పార్టీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందంటారా? సపోర్ట్ చాలా 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 విధాలుగా సపోర్ట్ ఉంది. ఇప్పుడు మీరు నామినేషన్ చేశారు కదా, 46వ డివిజన్ ప్రజలకు మీరు గెలిస్తే మీ ఎజెండా ఏంది, మీరు ఏం చేయబోతున్నారు?
ప్రతి 6 నెలలకు ఒకసారి నా 46వ డివిజన్ ప్రజల కోసం నేను హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాను. ఇంకా వితంతు పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నేను ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వడం కానీ ప్రతి ఒక్కటి నేను నెరవేరుస్తా అని మాటిస్తున్నాను. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి చొరవగా వెళ్ళి నా డివిజన్ అభివృద్ధి పనులకు నేను ముందుంటాను, పాటుపడతాను. ఏ ఆపద వచ్చినా, నా 46వ డివిజన్ ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేను ముందుండి, ఏ అర్ధరాత్రి అయినా నా తలుపు తడితే నేను ముందుంటానని వాళ్ళకి హామీని ఇస్తూ. సో ఇంతకు ముందు మీ డివిజన్ లో పనిచేసిన కార్పొరేటర్ ఏం అభివృద్ధి చేయలేదంటారా? మరి చేశారు. అభివృద్ధి కుంటు పడిపోయింది అక్కడ. చాలా వరకు ప్రజలతో మమైకమై మాట్లాడినప్పుడు వాళ్ళు అంటున్నారు అభివృద్ధి చేయడం కాదు, వాళ్ళు చేసింది ఏంటంటే కమిషన్ల కొరకు రోడ్ల మీద రోడ్లు వేసి ఇండ్లు డౌన్ అయిపోయినాయి. చాలా వరకు గృహాలు, అక్కడ ఉన్న గృహాలన్నీ లోతట్టు ప్రాంతం అయిపోయినాయి. ఇండ్ల మీద రోడ్డు మీద రోడ్డు వేసి కమిషన్లకు కకృతి పడి చాలా వరకు రోడ్లు లేని కాడ రోడ్లు వేయలేదు, రోడ్లు ఉన్న దాని మీదనే రోడ్లు వేసి కమిషన్ల కొరకు కాంట్రాక్టర్లు కానీ అప్పుడున్న కార్పొరేటర్ కానీ అలా చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. చాలా వరకు నా దృష్టికి వచ్చాయి. ప్రజలతో మమేకమే మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయాలు ఇవి నా దృష్టికి తీసుకొచ్చారు. సో చివరగా మీ డివిజన్ ప్రజలకు, మీ 46వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? 46వ డివిజన్ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, యువకుడిగా నాకు ఒక అవకాశం కల్పిస్తే నేను మన 46వ డివిజన్ ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాను. కొత్త టెక్నాలజీ, యువతరం రాజకీయాలకు రావాలి. రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల మార్పు ఆలస్యం అవుతుంది. యువత రాజకీయాల్లో ముందుండడం వల్ల మార్పు తొలిత వేగంతో ముందుకు నడుస్తుంది, త్వరగా జరుగుతుంది, మార్పు ఖాయం అవుతుంది. మార్పు తీసుకురావచ్చు యువతతోనే రాజకీయాల్లో మార్పు. సో చూసారు కదా, ఇది మొత్తానికైతే 46వ డివిజన్ లో పెద్దపల్లి గోపాలకృష్ణ యువకునికి ఒక అవకాశం ఇస్తే మాత్రం ఈ యొక్క డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను, ఒక అవకాశం ఇచ్చండి. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది సీనియర్స్ కూడా అవకాశం ఇచ్చారు, కానీ ఒక అవకాశం నాకు ఇస్తే మాత్రం ఈ డివిజన్కు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను, మీ అందరూ వెంటే ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా తనకు ఓటు వేసి గెలిపించాలని కూడా కోరుకుంటున్నాడు.